హాయ్, అందరికీ నమస్కారం. నిన్న మొన్న కొన్ని మీడియా ఛానల్లో కొన్ని కథనాలు వస్తూ ఉన్నాయి. ఏంటంటే చిరంజీవి గారికి భారతరత్న అనే అంశం మీద రుద్దేస్తున్నారు, బాగా చాలామంది మోసేస్తున్నారు. సో చిరంజీవి గారి ఫ్యామిలీలో అనేక మంది హీరోలను ఇప్పటికే మా మీద రుద్దారు, ఇంకా రుద్దుతారా, ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తూ కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. మరి కొంతమంది ఏమో చిరంజీవి గారు ఆయన కోరుకుంటాడా, ఆయన ఏమన్నా భారతరత్న కోసం ప్రయత్నం చేస్తాడా, అదేంటది మీడియా ఛానల్ అలా మాట్లాడడం, వాళ్ళు మాట్లాడిన తీరు చూస్తే నిజంగా చిరంజీవి గారు ఏదో ట్రై చేస్తున్నట్టుంది అని కొంతమంది రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. అయితే నేనేమంటున్నానంటే, చిరంజీవి గారు ఎందుకు ప్రయత్నం చేస్తారు? చిరంజీవి గారు పద్మభూషణ్ కోసం ప్రయత్నం చేశారా? చిరంజీవి గారు పద్మ విభూషణ్ కోసం ప్రయత్నం చేశారా? ఆయన ఎప్పుడు దేని గురించి ప్రయత్నం చేయరు. ఆయన టాలెంట్, ఆయన సినిమా రంగానికి చేసిన సేవలు నా భూతో నా భవిష్యత్తు కాబట్టి ఆయన్ని అవార్డులు వరించి వస్తాయని మాత్రమే మనం ప్రతి సందర్భంలో చెప్పాం. ఇదే అంశం గురించి మనం చందు శ్రీనివాస్ గారు ఉన్నారు, ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. నమస్కారం కిరణ్ గారు. సార్ ఏంటి సార్ ఇది అంటే కొన్ని విషయాల్లో మనము గతం నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లు తీసుకుని 21 గెలుస్తాడు అని చెప్తానే వచ్చాం. 21 గెలిచాడు. చిరంజీవి గారు అవార్డులకు అర్హులని మొదటి నుంచి చెప్తున్నాం. పద్మ విభూషణ్ వచ్చింది, ఆయన పద్మ విభూషణ్ రాకముందు కూడా చెప్పాం. ఇవాళ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఆయనకు రావాల్సిన అర్హత ఆయనకుందని చెప్తా ఉన్నాం. భారతరత్న రావాల్సిన అర్హత ఆయనకుందని చెప్తున్నాం. అర్హత ఉందని చెప్పడం కూడా రుద్దడమా సార్ ఇది? అంటే మీకు భావ ప్రకటన స్వేచ్ఛ లేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారేమో. ఎట్లా రుద్దడం అవుతుంది ఇది? అది కరెక్ట్ కాదు. అంటే మీరు చెప్పింది, మీరైనా నేనైనా కిరణ్ గారు వేరే కొద్దిగా గొప్ప సామాజిక స్పృహ ఉన్న వాళ్ళం, సమాజం పట్ల అవగాహన ఉన్న వాళ్ళం. ఆంధ్రప్రదేశ్లో మార్పు కోసం ప్రజలు ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏ విధంగా నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతారనేది ఫస్ట్ చెప్పింది ఎన్టీవీ న్యూస్లో. మీరు నేను డిస్కషన్ చేసుకుంటూ చాలామంది కొద్దిగా అవహేళన చేసిన వాళ్ళు చేసిన అతిశయోక్తి చెప్తున్నారు, వీళ్ళు ఎక్కువ అనుకున్నారు. చాలా వాళ్ళు ఏమైంది, ఆయన ఎన్ని తీసుకున్నా గెలుస్తాడని చెప్పాం, ఆయనే కింగ్ పిన్ అన్నాం, ఆయనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవుతాడని చెప్పాం. అదే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు జరిగింది. అదే విషయంగా దేశ రాజకీయాల్లో ఆయన నేషనల్ పొలిటికల్ స్టార్గా ఎదుగుతాడని చెప్పింది కూడా మనిద్దరమే. అది జరిగింది. కాబట్టి ప్రపంచ దేశాలు మనలో పొందిన మోదీయే ఈయన పవన్ గారు తుఫాన్ అన్నాడు. కట్ చేస్తే వాళ్ళిద్దరు అన్నదమ్ముల చేతులు పైకెత్తేసి వీళ్ళు ఈ దేశానికి కావాలన్నట్టు ప్రమాణ స్వీకారోత్సవానికి చెప్పారు. అందరికీ అర్థమైపోయింది వాట్ ఈస్ ద ఇది. ఇక్కడ మీరు చెప్పినట్టు ఎవరో ప్రశ్న ద్వారా రుద్దుతున్నారని చెప్పి ఆయన చెప్పినంత మాత్రాన, ఆయన ప్రశ్నించిన మాత్రాన ఇప్పుడు 88 నుంచి ఏదో నుంచి రుద్దుతున్నారని చెప్పేసి ఉన్నది. కొంతమంది జెండా పట్టుకునే వాళ్ళు, కొంతమంది ఇదే పనిగా ఉన్నారని చెప్పేసి అంటున్నారు. సరే, వాళ్ళ విఘ్నతకు వదిలేసేద్దాం. ఇక్కడ ఏ విధంగా 2-3 పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుందాం. చిరంజీవి అనే వ్యక్తి ఆనాటి సినిమా 1978 నుంచి, ప్రాణం ఖరీదు నుంచి ఒక కానిస్టేబుల్ కొడుకుగా ఏ రోజు కూడా ఫస్ట్ ప్రయత్నం అయితే సినిమా రంగంలో రావాలని అనుకున్నాడు. కానీ ఏ రోజు కూడా వాళ్ళని పట్టుకొని పైరవేలు చేసుకుని వారసత్వంగా రాలా. ఈజ్ సెల్ఫ్ మేడ్ మ్యాన్. కష్టపడి స్వయం కృషితో ఎదిగిన వ్యక్తి. ఆ తర్వాత ఎంతోమందికి స్ఫూర్తిగా ప్రపంచంలో అనేక మంది మనల్ని పొందుతున్న వ్యక్తి. ఇదేదో యాదృచ్ఛికంగా ఒకటి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సక్సెస్ అయ్యాడు, ఇంకొక బ్రదర్ ఎమ్మెల్సీ అయ్యాడు. ఈయన ఇప్పుడు సినిమాల్లో మకుటలేని మహారాజుగా వెళ్తుంది. ఎప్పటి నుంచో అది ఎవరు కాదనేది, ఆ సీటు ఎవరిది కాదు అనేది ఫిక్స్ అయిపోయింది. కాబట్టి సీటు రాదనేది వాళ్ళకి అర్థమైపోయి ఇప్పుడు ఏదో ఒకటి రుద్దటానికి విషయం లేకపోతే ఎవరు రుద్దినా ఉపయోగం ఉందా? ఏం లేదు. ఎంత రుద్దినా ఉపయోగం ఉందా విషయం లేకపోతే? అంతే కదా సార్. ఇప్పుడు ఆ స్థానాన్ని ఎందుకు భర్తీ చేయలేకపోతున్నారు? 71 సంవత్సరాల వయసు వచ్చిన ఆ మేసాల పిల్ల సాంగ్కి 45 మిలియన్లు ఇంతమంది ఈ రోజు వరకు చూశారంటే, ఈ పోటుగాళ్ళు విమర్శించే వాళ్ళు, ఈ రుద్దుడు అని చెప్పేవాళ్ళు చేయమనండి. ఆ డ్యాన్స్ ఆయనలాగా సింపుల్ చేయమనండి. ఒక ఆపద్బంధువులాగా ఆయన నటించమనండి. ఒక రుద్రవేణలోగా ఆయన చేయమనండి. ఒక స్వయం కృషిలోగా ఆయన చేయమనండి. ఏమీ చేయరు. 7 ఫిల్మ్ఫేర్ అవార్డులు వచ్చినాయి. ఏ రోజు అవార్డు కోసం పాకులాడలా. అబ్దుల్ కలాం గారు ఏం చెప్పాడు సార్? ఈ దేశానికి రాష్ట్రపతి చేసిన వ్యక్తికి బ్లడ్ బ్యాంక్ వచ్చి, ఇటువంటి వ్యక్తిని చారిత్రాత్మకమైన వ్యక్తి చరిత్రలో నిలిచిపోతాడు, కారణజన్ముడని ఎవరిని ప్రశంసించారు? ఇదే చిరంజీవి గారిని ప్రశంసించాడు. ఈ దేశానికి సెల్ఫ్ మేడ్ మ్యాన్, స్వయం కృషితో ఎదిగిన అబ్దుల్ కలాం గారే. మరి ఈ రోజు దేశంలో ఎవరో విమర్శించినంత మాత్రాన, ఎవరో చెప్తున్నారని చెప్పినంత మాత్రాన
చిరంజీవి గారికి ఆయన చేసిన సేవ ఎక్కడికన్నా పోద్దా చెప్పండి సార్. అంటే మీకు ఒక మాట చిన్న శ్రీనివాస్ గారు, రుద్దడం అంటే మీరు ఇంతకుముందు అన్నారు రుద్దితే హిట్ అయిపోతారా? నిజంగా అట్లా రుద్దితే హిట్ అయ్యే పని అయితే తప్పుగా ఎవరు తీసుకోవద్దు, ఉదాహరణ మాత్రమే, వాస్తవం జరిగిన సంఘటనలు మాత్రమే. కానీ ఇప్పుడు రాఘవేంద్రరావు గారు ఎంతమంది హీరోలతో ఎన్ని సూపర్ డూపర్ హిట్లు ఇచ్చారండి. చిరంజీవి గారికి అదిరిపోయే హిట్లు ఇచ్చారు, బాలకృష్ణ గారికి ఇచ్చారు, ఎన్టీఆర్ గారికి ఇచ్చారు, ఏఎన్ఆర్ గారికి ఇచ్చారు, అలాగే దాసనారాయణరావు గారు మామూలు గూస్ బంప్స్ కదా ఆయన సినిమా. అంతే కదండి. మరి వాళ్ళిద్దరూ అద్భుతంగా చెక్కగలిగిన అద్భుతమైన శిల్పులే. మరి వాళ్ళ కొడుకుల్ని వాళ్ళు ఎందుకు హీరోలు చేసుకోలేకపోయారు? సింపుల్, రుద్దొచ్చు కదా వాళ్ళు. రుద్దితే మరి అయిపోతారా? ఎందుకు అవుతారండి? సూపర్ స్టార్ కృష్ణ గారికి 2 పిల్లలైతే పెద్ద అబ్బాయిని ముందు సినిమాల్లోకి తీసుకొచ్చారు. మరి పెద్ద అబ్బాయిని రుద్దారు కదా, రుద్దినంత మాత్రం ఆయన హీరో అవ్వగలిగాడా? చిన్న అబ్బాయి సూపర్ స్టార్ అయ్యాడు. అంటే ఒక ఫ్యామిలీలో ఒక 10 మందిని 8 మందిని తీసుకొచ్చి రుద్దేస్తున్నారు, 8 మందిని తీసుకొచ్చి రుద్దేస్తున్నారు, తేజాలు రుద్దేస్తున్నారంటే మరి విషయం లేకపోతే వాళ్ళు రుద్దితే అవుతారా? అవునా కదా? మరి అల్లు అర్జున్ ఫ్యామిలీలో 3 కొడుకులు ఉంటే అల్లు అరవింద్ గారికి ఒకళ్ళే జాతీయ స్థాయిలో స్టార్ అయ్యాడే, మిగతా 2 ఎందుకు అవ్వలేదు? ఆయన రుద్దలేక రుద్దినా అవుతారా? కాదు కదా. సో నేనేమంటానంటే రుద్దితే అవుతారా అంటే వారసత్వంగా సినిమాకి అవకాశం మాత్రమే ఇవ్వగలుగుతారు. ప్రజలు ఆదరించకపోతే నువ్వెంత రుద్దినా ఉపయోగం లేదు. ఇవాళ రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్కి ఎదిగాడు, ఆస్కార్ రేంజ్కి ఎదిగాడు. పవన్ కళ్యాణ్ గారు ఇవాళ అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోగా ఆయన ఉన్నారు. రాజకీయాల్లో ఉంటూ సినిమాల్లో ఉంటూ కూడా టాప్ ప్లేస్లోనే ఉన్నారు ఆయన. బలవాలి సార్ కిరణ్ గారు, ఈయన తట్టుకోలేక కదా మరి. అంటే ఇక్కడ ఇందులో రుద్దడం ఏముంది? ఇప్పుడు రుద్దినా రుద్దకపోయినా మరి ఆ రుద్దేటప్పుడు చాలా మంది చాలా సినిమాల్లో మరి నాగబాబు గారు ఉన్నారు, నిజంగా కూడా ఆయన కూడా సినిమాలు చేశారు, ఆయన కలిసి రాలేదు. చాలా మంది ఇప్పుడు కృష్ణ గారు పెద్ద కొడుకు కలిసి రాలేదు, నాగబాబు గారు కలిసి రాలేదు, ఇప్పుడు వాళ్ళ అబ్బాయికి కలిసి వస్తుంది. అంటే వాళ్ళకి అందులో వాళ్ళు నిలబడగలిగారు, జనం ఆదరించారు. అంతే కదండి. రుద్దినంత మాత్రాన ప్రతి వాళ్ళు స్టార్లు అయిపోరు, ఎట్లా రుద్దకపోయినంత మాత్రాన స్టారిజంని ఆపలేరు. అంతే కదా ఇక్కడ. సో దానికోసం అనవసరంగా రుద్దుడు అని కావాలని లోపల బడబాన్ని రగిలిపోతూ ఉంటుంది కొంతమంది కదండి. ఒక వర్గం అంటే ద్వేషంతో మాట్లాడే మాటలు అవన్నీ. అది ఇప్పుడు నిజమే సార్. మనం ఇట్లా మనం అనుకున్నాం కానీ 4 దశాబ్దాల నుంచి చిరంజీవి గారు ఇవన్నీ చూశాడు కదా పాపం. చూసి అదే వదిలేశాడు ఆయన కూడా. ఇక్కడ ఏంటంటే అండి, ఎవడో ప్రశ్నించి ఎవరో ఇచ్చేసినంత మాత్రాన రుద్దుతారన్న మాత్రాన మన దగ్గర విషయం ఉంటే సక్సెస్ అవుతాం నిలబడతాం తప్పితే ఇంకేం లేదు. అదేవిధంగా మీరు చెప్పినట్టు భారతరత్న అనేది విత్ ఇన్ షార్ట్ టైం ఎవరు అనుకున్నా కాదనుకున్నా ఆయనకున్న ఈ డిజర్వ్ కాదా లేదని చెప్పండి. ఈ డిజర్వ్ కాదా చెప్పండి. చెప్తా సార్. అంటే ఆయన డిజర్వ్ అని మనం కొత్తగా చెప్పేది ఏముంది లేండి సార్. కాకపోతే మళ్ళీ మనం అలా అంటే చిరంజీవి గారు ప్రయత్నం చేస్తున్నారా అని కొంతమంది అంటారు. చిరంజీవి గారు ప్రయత్నం మీరు అలా మాట్లాడితే చిరంజీవి గారు ప్రయత్నం చేస్తున్నారని అనుకుంటారండి అన్నారు అనుకోండి. మనం ఎప్పుడైనా చిరంజీవి గారు ప్రయత్నం చేస్తున్నారని చెప్పాము. సరే పక్కన పెడితే ఈ రుద్దడం గురించి ఇంకొకసారి నేను రుద్దాల్సిన అవసరం ఉంది శ్రీనివాస్ గారు. ఏంటంటే ఆ ప్రశ్నించే వాళ్ళకు కూడా తెలియాల్సిన అవసరం. ప్రశ్నించే వాళ్ళకు కన్వీనియంట్గా మర్చిపోతారు కొన్ని విషయాలు. రాజకీయాలు తీసుకున్నారు, కన్వీనియంట్గా మర్చిపోతారు. ఇంతకుముందు దాదాపు 40 ఏళ్ళుగా ఎవరు రుద్దుతా ఉన్నారు, కన్వీనియంట్గా మర్చిపోతారు. 1982 నుంచి ఈనాడు ఏం రుద్దింది ఈనాడు. ఆంధ్రజ్యోతి తర్వాత ఏం రుద్దింది? ఇవాళ TV5 ఏం రుద్దుతుంది, లేకపోతే TV5 ఏం రుద్దుతుంది, ABN ఏం రుద్దుతుంది, ఈటీవీ ఏం రుద్దుతుంది. అలాగే మరొక వర్గాన్ని రుద్దేవాళ్ళు జగన్ రుద్దేవాళ్ళు ఎవరున్నారు? సాక్షి ఏం రుద్దుతుంది, NTV ఏం రుద్దుతుంది, TV9 ఏం రుద్దుతుంది. వీళ్ళందరూ పెద్ద పెద్దవాళ్ళు సార్, 100 కోట్లు పెట్టి రుద్దుతున్నారు. రుద్దట్లేదా? ఇవన్నీ కన్వీనియంట్గా మర్చిపోతామా మనము? ఇప్పుడు ఆ వ్యక్తికి కనపట్లేదు. ఇవన్నీ కన్వీనియంట్గా మర్చిపోతామా? అసలుకి ఈనాడైతే రుద్దినట్టుకు కూడా తెలియదు, రుద్దినట్టుకు కూడా తెలియదు. అంత నేర్పరితనంతో రుద్దుతారు ఈనాడు వాళ్ళు. మరి ఉంటారు. చిరంజీవి గారికి ప్రాబ్లం ఏంటి తెలుసా? చిరంజీవి వాళ్ళకు ఉపయోగపడతాడన్నంత వరకు చిరంజీవి గారిని రుద్దుతారు. తర్వాత ఇతను మనకి మేకైతున్నాడు అనగానే గుద్దుతాడు, కింద పడేసి గుద్దుతారు వాళ్ళు. జెండా పీకేద్దాం అని రాస్తారు. ఏమిటి సార్ ఇది?
అంటే మీకు ఉపయోగపడితేనేమో మీరేమో లేపుతారు, మీకు ఉపయోగపడితే అతప్పతలని తొక్కేస్తారుగా మీరు. ఎందుకు? వాళ్ళకి మీడియా లేదనా? వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరనా? వాళ్ళ గురించి ఎవరు రుద్దరనా? మీరే రుద్దుకోవాలి, దశాబ్దాలుగా మీరే రుద్దుకోవాలి, ఇక వేరే వాళ్ళు రుద్దకూడదు. ఎక్కడ న్యాయం సార్ ఇది? అదే కదండి ఇక్కడ వాస్తవాలు చెప్పడానికి ఉండాలి కదా. ఎప్పుడైతే ఒకళ్ళు బలవంతులు బలహీనుల మీద రుద్దడం మొదలు పెడతారో అప్పుడు బలహీనులు ఏదో ఒక రోజు లేచి వాళ్ళు కూడా రుద్దడం మొదలు పెడతారు. అర్థమైంది కదా. సో కాబట్టి ఈ రుద్దుడు వ్యవహారాన్ని పెద్దగా మేధావిలాగా చెప్పేస్తే వినేసి అవునా అనుకొని వెళ్ళిపోవటానికి అందరూ పేటీఎం వాళ్ళు కాదు కదా. అంతే కదండి, అది అంతే కదండి. వాళ్ళు చెప్పినంత మాత్రం వాళ్ళు ఏదో వాళ్ళకి కలిసింది కక్కుతున్నారు తప్పితే అది ఎంతవరకు చూస్తున్నారు, ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఆలోచించుకోవాలి. ఒకటి సార్ ఇక్కడ నేను ఒక మాట చెప్తున్నా, అంటే లాజికల్గా థింక్ చేద్దాం. చిరంజీవి గారు ఎందుకు ప్రయత్నం చేస్తారండి అసలు అవార్డుల కోసం? అసలు ప్రయత్నం చేశారు, అసలు అవార్డుల కోసం ప్రయత్నం ఎందుకు చేస్తారండి చిరంజీవి గారు? చేయదు కదా. ఎవరైనా చూసిన వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తారని ఎందుకు అనుకుంటారండి? నాకు అర్థం కాదు. అర్హత ఉందంటాము, అర్హత ఉన్నంత మాత్రాన నేను ఇందాక కూడా చెప్పింది ఆయన అర్హత ఉంది. ఇప్పుడు సపోజ్ ఉదాహరణ చెప్తా సార్, ఉదాహరణ చెప్తా సార్. ఇవాళ భారతదేశంలో ఒక్క ఫిల్మ్ స్టార్కి వచ్చిందండి, హీరోకి ఎంజీఆర్కి మాత్రమే 1980 తమిళనాడు 8లో ఆయనకు వచ్చిందండి. అవునండి, ఎంజీఆర్ గారికి. ఆ తర్వాత నుంచి ఇవాళ వరకు తీసుకుంటే సంగీత ప్రపంచంలో వచ్చింది కొంతమంది, భూపేన్ హజారిక, లతా మంగేష్కర్, ఇలాంటి వాళ్ళకి సంగీత ప్రపంచంలో వచ్చింది వాళ్ళకి భారతరత్న. కానీ హీరోలుగా ఉన్న వాళ్ళలో ఎవరికి రాలా. అట్లని చెప్పేసి చిరంజీవి గారు ఒక్కళ్ళే ఉన్నారా అర్హులు అంటే కాదు, అట్లేం కాదు. మనం అట్లా చెప్పాము ఎప్పుడైనా? ఇప్పుడు అమితాబ్ బచ్చన్ దేశంలో సూపర్ స్టార్, ఆయన మెగాస్టార్, ఆయన కూడా మెగాస్టారే, ఆయన అర్హుడే. రజనీకాంత్ అర్హుడే, మమ్ముట్టి అర్హుడే. ఇకపోతే ఆ తర్వాత మోహన్ లాల్ గారు కూడా, ఎన్టీ రామారావు గారు ఖచ్చితంగా అర్హుడే, అందులో డౌట్ ఏమన్నా? ఎంజీఆర్ కంటే ఎక్కడ తీసిపోయారు సార్ ఎన్టీ రామారావు గారు? అంతకంటే గొప్పోడు ఎన్టీ రామారావు గారు. ఎంజీఆర్కే ఇస్తే ఎన్టీఆర్కి ఇవ్వరా? ఖచ్చితంగా ఇవ్వాలా. కాకపోతే కొన్ని విషయాల వల్ల కొన్ని అడ్డంకుల వల్ల వాళ్ళు తెచ్చుకోలేకపోతున్నారు. కొన్ని సమస్యలు ఉన్నాయి అక్కడ, అందరికి తెలిసిన సమస్యలే. ఇక్కడ ఫ్యామిలీలో ఉన్న సమస్యల వల్ల పాపం పెద్ద ఆయనకి అవార్డు రావాల్సిన భారతరత్నాన్ని కూడా సరిగా దాన్ని ఆహ్వానించలేకపోతున్నారు. అది పక్కన పెడితే సో చిరంజీవి గారు ఉన్నారు. మొత్తం మనం కేటగరైజ్ చేస్తే అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, మమ్ముట్టి, చిరంజీవి, ఈ నలుగురు ఉన్నారనుకున్నాం సార్ మెగాస్టార్లుగా. ఈ నలుగురిలో ఒకటి మనం మాట్లాడుకోవాలంటే వీడియో చూసేవాళ్ళు కూడా చెప్పాలి. నా ఉద్దేశం వీళ్ళందరిలో ఒక అభిమానులను సేవా కార్యక్రమాల వైపు నడిపించిన వ్యక్తి, శక్తి ఎవరు? చిరంజీవి గారు. 2, ఏ ప్రకృతి విపత్తు వచ్చినా ఎప్పుడన్నా నేనున్నానంటూ ఆర్థిక సహాయం కావచ్చు, వ్యక్తిగతంగా ముందుకెళ్ళడం కావచ్చు, అభిమానుల్ని ఆ రకంగా విపత్తుల వైపు డ్రైవ్ చేసి వాళ్ళకి సహాయ కార్యక్రమం అందించడం కావచ్చు. ఎవరు చేస్తారండి? చిరంజీవి గారు. ఆ తర్వాత మమ్ముట్టి గారు కూడా ఈ విషయంలో, మమ్ముట్టి కాదు మోహన్ లాల్ గారిని కూడా చెప్పుకోవాలి ఈ విషయంలో. ఎందుకంటే ఆయన విపత్తులు వచ్చినప్పుడు స్వయంగా రంగంలో దిగారు ఆయన కూడా. సో చిరంజీవి గారు. ఆ తర్వాత బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకులు లాంటివి పెట్టి కొన్ని లక్షల మందికి ఇవాళకి కళ్ళకు చూపు తెప్పించింది ఎవరు? చిరంజీవి గారు. అంతే కదా. ఎవరైనా పెట్టారు ఇలాంటి సేవా కార్యక్రమం? ఎవరు చేశారు? లేదు. అంటే నేనంటే సమకాలీనుల్లో సార్. సో అమితాబ్ బచ్చన్ దగ్గర నుంచి చిరంజీవి గారి వరకు అర్హులైన వాళ్ళు ఉన్నారు. కానీ అందులో వెంట్రుక వాసి చిరంజీవి గారికి ఎక్కువ అర్హతలు ఉన్నాయని చెప్తాను తప్ప అంతే. ఇందులో చిరంజీవి గారు ప్రయత్నం చేస్తున్నారని ఎవరైనా చెప్పారా సార్? నాకు అర్థం కాదు. ఎవరు చెప్పలా, మీరు చెప్పలా, నేను చెప్పలా. ఆ టైం ఈ డిజర్వ్డ్, ఆయన అర్హత ఉంది అని చెప్తాం. మీరు ఇంకో పాయింట్ మర్చిపోయారు. కరోనా టైంలో ఈ సోకాళ్ళు చెప్పేవాళ్ళు చిరంజీవి గారు చేసిన సేవ 8 మాసాల పాటు 24 క్రాఫ్ట్స్కి నిత్యావసర వస్తువులు CCTV నుంచి కాదా ఇచ్చింది? అంతే కదా. రామచంద్ర గారి పర్యవేక్షణలో మిగతా వాళ్ళంతా కలిపి 8 నెలలు బయటికి రాలేని పరిస్థితిలో, కనీసం బిడ్డలు అమెరికాలో ఉండి వాట్సాప్లో చూసేసి శవాన్ని దహనం చేయాల్సిన పరిస్థితిలో ఇంటికి వెళ్ళల్లా 24 క్రాఫ్ట్స్కి ఇచ్చింది ఎవరు? చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా కాదా? అంతే కదా సార్. ఆక్సిజన్ అందించింది ఎవరు? చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా కాదా? రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ ఇచ్చింది ఎవరు? చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా కాదా? కళ్ళు చూపు పోతే చూపు ప్రసాదించి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కాదా? చెప్పండి సార్. అదే నేనేమంటున్నానంటే సార్, ఫైనల్గా మరొకసారి రుద్దడం గురించి వస్తే వాళ్ళు రుద్దుకోవడానికి సొంతంగా ఛానల్ పెట్టుకున్నారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి అనే ఛానల్ పెట్టుకున్నారు. ఇక చంద్రబాబు నాయుడు గారికి అనధికారికంగానే రుద్దుకోవటానికో రుద్దించుకోవటానికో వాళ్ళని సపోర్ట్ చేయడానికి సార్ ఛానల్ పెట్టుకున్నారు. చిరంజీవి గారికి ఒక్క ఛానల్ ఉందా సార్?
లేదుగా. ఏం చిరంజీవి గారు నిజంగా ఆయనకి అంత కీర్తి కండూతి ఉంటే ఆయనకు అంత ఉంటే ఆయన డబ్బులకి ఏమన్నా కొదవా? చూడండి డబ్బులా ఒక 500 కోట్ల మంది కాదు అనుకుంటే ఒక 10 సంస్థలు పెట్టచ్చు, ఇరగదీసే సంస్థలు పెట్టలేరా సార్? మరి అనేక యూట్యూబ్ ఛానళ్ళు, అనేక శాటిలైట్ ఛానళ్ళకి స్పాన్సరింగ్లు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నేను ఇంకా అంత డెప్త్ వెళ్ళదలుచుకోలేదు, కానీ వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. చిరంజీవి గారి నుంచి కనీసం మనల్ని మనం ప్రచారం చేసుకోవాలిరా బాబు అనే ఒక తాపత్రయం కానీ ఆలోచన కానీ ఆయనకి లేదు. ఆయనకి లేనప్పుడు అర్హులైన వాళ్ళు ఉన్నప్పుడు ఒక మంచిగా మనం వాళ్ళకి సంబంధించి చెప్పడం అనేది రుద్దడం అనుకుంటే కొన్ని కోట్ల రూపాయలు తీసుకుని రుద్దే వాళ్ళకంటే తిరిగి ఎదురు డబ్బులు పెట్టి మన డబ్బులు ఖర్చు పెట్టుకొని మనం మాట్లాడుతున్నాం చూసారా, అది సేవా కార్యక్రమం. అది కిరణ్ గారు, ఇప్పుడు ఈ సందర్భం కూడా చెప్తానండి. ఇప్పుడు ఎలక్షన్ టైంలో లాస్ట్ 2 yearsలో ఒక ఛానల్ పెట్టి నీతిగా, నిజాయితీగా, నిర్భయంగా, ఎవరికి భయపడకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో బాగు కోసం, అదే జిల్లాలో పుట్టినవాడిగా, నెల్లూరులో పుట్టినవాడిగా నువ్వు ఎంత కష్టపడి ఉంటారో ఛానల్ నడపడానికి నేను కూడా కళ్ళబడి చూసా. ఎవరైనా ఈ సంస్థలో 10 మంది పనిచేస్తే 10 మందికి జీతాలు ఇవ్వాలి కదా. ఈ సమస్య నిలబడటానికి ఎంత కష్టపడుతుంటారు మీరు చెప్పండి. ఉన్నది సామాజిక స్పృహతో, సమాజంలో జరుగుతున్నది మనం కూడా చెప్పబోతే ఎట్లా అనే భావనతో మీరైనా నేనైనా చెప్తాం, అంతే కదా. మనల్ని ఎవరైనా చెప్తారా? మనల్ని ఎవరైనా ప్రేరేపిస్తారా చెప్పండి? లేదు కదా. ఉన్నది సమాజంలో, ప్రజల్లో ఉన్నది, ప్రజల హృదయాంతరంలో ఉన్నది మనం చెప్తాం, కానీ మీరైనా నేనైనా అంతే కదా. ఎవరొకళ్ళు ముందు అడిగేయాలి, సమాజంలో జరుగుతున్న విషయాలు చెప్పాలా. చెప్పకపోతే ఏమవుతుంది? దొంగలే రాజ్యం వెళ్తారు అన్నట్టు ఉంటుంది వారు, అంతే కదండి. కాబట్టి ఎవరో ప్రశ్నించినంత మాత్రాన ఇదేంద్ర రుద్రుని భరించలేము అని చెప్పేసి అతను ఆవేదన వ్యక్తం చేసినంత మాత్రాన ఒరిగేదేమి లేదు, తరిగేదేమి లేదు. కాబట్టి ఆయన ఆవేదన తప్పితే ఉపయోగం ఏమీ లేదు. ప్రశ్నించే వాళ్ళు ఎవరి కోసం ఎవరిని రుద్దుతున్నారో, ఎవరిని గుద్దాలనుకుంటున్నారో అన్నీ తెలుసు కదా ప్రజలకి. ప్రజలకు తెలుసు. ప్రజలకు చాలా తెలివిగలరు ఎట్ ద టైము అంతా చూస్తుంటారు. కాబట్టి ఇక్కడ దీనికి ఇదేవాల్సిన అవసరం లేదు. ఎవరు ఉచిత సలహాలు చెప్పాల్సిన పని లేదు అంటారు. నేను అంతే. ఏమంటారు? మీరేమంటారు చెప్పండి. ఇది మంచి మాట. ఉచిత సలహాలు ఎవరు చెప్పక్క? ఉచిత సలహాలు వీఆర్ మెచ్యూర్డ్ పీపుల్. మీరైనా నేనైనా సమాజంలో కొద్ది గొప్ప చేయాలి, ఒక అవగాహన ఉన్న వాళ్ళు, మనకు కొద్దిగా అభిమానించే వాళ్ళు కూడా ఉంటారు. అభిమానుల హృదయాల్లో ఏమున్నదో చెప్పే ఇది తప్పితే మనం ఎవరిని ఈ అందల వెక్కించాలని ప్రయత్నం చేయటం కానీ లేనిది ఉన్నది. ఈ రోజుల్లో తమ గురించి తాము చెప్పుకోకపోతే ఎవరికి కూడా భవిష్యత్తు ఉండదు. ఎలాగూ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, వాళ్ళ గురించి వాళ్ళకి చెప్పుకోవాలన్న కాంక్ష లేకపోవచ్చు. వాళ్ళు రకంగా చెప్పాలంటే సమాజం కోసం మనం చెప్పుకోవడం ఏంటి, మనం చేసాము అంతే. ఎవరి కోసం చేసాం? మన తృప్తి కోసం చేసాం, సమాజం బాగుండాలని చేసాం, అంతే తప్ప ఇందులో ఏదో ఆశించి వాళ్ళు చేయరు. కాబట్టి వాళ్ళు చెప్పుకోవాలనుకోరు. బట్ సమాజ గతిని మంచిగా మార్చాలి, సమాజాన్ని అభివృద్ధి చేయాలి, సమాజం కోసం కొంతమంది మనుషులు ఉండాలని కోరుకునే వ్యక్తులుగా మనం చెప్తాం. అది మన బాధ్యత. టు సంథింగ్ అవర్ సొసైటీ సార్. కిరణ్ గారు, వాళ్ళు ఎట్లయితే బాధ్యతగా సమాజం కోసం చేస్తున్నారో మనం కూడా బాధ్యతగా సమాజం గురించి, సమాజానికి ఉపయోగపడే వాళ్ళ గురించి చెప్తాం, అంతే. అది తప్పేం లేదు కదా. రైట్ సార్, ధన్యవాదాలు.